ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఎంత హోరాహోరీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో చూసుకున్నట్లయితే పులివెందుల జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు కుప్పం, మంగళగిరి నారా లోకేష్, జేడి లక్ష్మీనారాయణ వైజాగ్ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా భీమవరం గాజువాక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నారు. వీరి గురించి పర్టికులర్ గా ఎందుకు చెప్పానంటే, వీరు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న తీరు కావచ్చు, వీరి తరపున అభిమానులు ప్రచారం చేస్తున్న తీరు కావచ్చు, ఒకంత చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త లెక్కలతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గత కొన్ని నెలల నుంచి ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందని సర్వే చేసి చివరికి లోకేష్ కోసం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారో, ఇక్కడ టీడీపీ కంచుకోట కాదు కదా, మరి ఇప్పుడు ఈయన ఎలా గెలుస్తాడు ఏంటి అన్నప్పుడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన రూపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నాడు. సో ఆయనని అడ్డుకోవాలన్నా, ఆయన మీద గెలవాలంటే ఆశామాషి వ్యవహారం కాదని లోకేష్ కి ఇప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ గెలవటానికి లోకేష్ ఎటువంటి ఉపాయాలు ఆలోచిస్తున్నారంటే, నంద్యాల మాదిరిగానే రకరకాల టెక్నిక్లు వాడుతున్నారు. వాటిలో ఒక టెక్నిక్ చాలా బలంగా ఉందన్న గుసగుస రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది. ఓట్లు బలమైన వర్గాలను, జనాలను గుర్తించి వాళ్ళ వివరాలు సేకరించి గప్చిప్గా వాళ్ళ పేరున 50 గజాలు 100 గజాల వంతున పట్టాలు పాత డేట్ తో తయారు చేయించి సైలెంట్ గా ఇళ్లలోకి అవి పడేసిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. సగటు మనిషికి ఇల్లు అన్నది జీవితాశయం. అలాంటిది 50 నుంచి 100 గజాల స్థలం అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఎకరా బంజరు భూమి ఉన్నా లేక కాస్త విలువ తక్కువ స్థలం ఉన్నా సరే 100 మందికి పంచవచ్చు. సుమారు 10 లక్షల విలువైన ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కుటుంబానికి 10,000 పడుతుంది ఖర్చు. కుటుంబంలో 5-6 ఓట్లు ఉంటాయని మనం అనుకున్నట్లయితే ఓటుకి 2-3 వేలు నగదు రూపంలో ఇచ్చే కన్నా ఇలా పట్టాల రూపంలో భూమి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని ఈయన బలంగా నమ్మాడట. ఇదే ఐడియా ఇప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మంగళగిరి స్థానాన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకుందని పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇక్కడ ఖర్చు విషయంలో కూడా అసలు ముందు వెనక ఆలోచించుకుంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉన్నారు. అలా ఖర్చు విషయంలో వెనకాడటం అన్నది ఇక్కడ కనిపించకపోయినప్పుడు మరి ఇంకెందుకు 2-3 వేలు ఇవ్వటం, ఏకంగా వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ల్యాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఖచ్చితంగా అవి మనకి ఓట్లు పడేలా చేస్తుందని వీళ్ళంతా కూడా బలంగా నమ్మారు. ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఏదైతే భయం ఉందో గెలుస్తామో లేదో అని, ఇప్పుడు గెలుస్తామన్న నమ్మకం లోకేష్ కి ఇవ్వటానికే తెర వెనుక ఉన్నటువంటి మహా ప్రచార కర్తలు, ప్రచార శక్తులు ఈ రకంగా డాక్యుమెంట్స్ ని చక్కగా వాళ్ళ ఇళ్లలో వేసి వెళ్తున్నారన్నమాట.